హలో అండి అందరికీ. మీరు చూస్తున్నారు ఆమె కథా ఛానల్. నేను మీ నీలవేణి. నా లైఫ్లో జరిగిన కొన్ని రియల్ ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. నాకు ప్రయాణం చేసిన తర్వాత ఇల్లు దాటించడానికి ముహూర్తం దగ్గర పడుతుంది. చుట్టూ అందరూ కనిపిస్తున్నారు కానీ మా తాతయ్య జాడ కనిపించటం లేదు. ఇంకా ముహూర్తం దాటిపోతుందని నన్ను తొందర పెడుతున్నారు. మా ఇంటి నుండి బయటకు వస్తూ ఉండగా మా పక్కింటి వాకిట్లో మా తాతయ్య కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఇల్లంతా పెళ్లి హడావడిలో ఉండడం వలన తాతయ్యకి ప్రశాంతంగా కూర్చోడానికి అక్కడే కొంచెం జాగా దొరికినట్లుంది. తాతయ్యను చూసిన వెంటనే నేను చేయి ఊపాను. నన్ను వెళ్ళి రమ్మన్నట్లు ఆయన తల ఊపారు. అత్తారింటికి వెళ్లే ముందు నేను అప్పుడే మా తాతయ్యని చివరిగా చూశాను. కానీ దురదృష్టం ఏంటంటే మా తాతయ్య చివరి చూపుకి నేను నోచుకోలేకపోయాను. మా పెద్దమ్మ ఇంట్లో నేను విన్న చేదు నిజం. మా తాతయ్య మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయారు. ఆ మాట వినగానే చివరిసారిగా తాతయ్యను చూసిన క్షణాలు నా కళ్ళ ముందు మెదిలాయి. మా పెళ్లి జరిగిన 3వ రోజునే మా తాతయ్య చనిపోయారు. కానీ ఆ విషయం పెద్దమ్మ ఇంటికి వచ్చేంత వరకు తెలియదు నాకు. ఎప్పుడూ తాతయ్య అంటుండేవారు, దూరాభారానికి పిల్లనిచ్చేస్తున్నాము, కష్టసుఖాలకు అందుతుందో లేదో అని. కానీ కష్టం అంత తొందరగా వస్తుందని నేను ఊహించుకోలేకపోయాను. నా పెళ్లి కారణంగా చివరిసారిగా తాతయ్యని ముఖాన్ని చూడలేకపోయాను. చివరికి పుట్టింటి గడప కూడా తొక్కలేకపోయాను. మిగిలిన కథ మరో వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.